రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ సందర్భంగా రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం శెట్టిబలిజ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు బట్టలు పంపిణీ చేసి సామాజిక సేవా భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కొడిపూడి సత్యబాబు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన మహానేతగా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. పరిపాలనలో ఆయన చూపిస్తున్న అనుభవం, సమర్థత, సాంకేతికత, వినియోగం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఆటో డ్రైవర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు ప్రెసిడెంట్ ఎన్ రామకృష్ణ, ఆటోనగర్ యూనియన్ నాయకులు గుబ్బల శ్రీనివాసరావు, టైర్ యూనియన్ ప్రెసిడెంట్ గుత్తుల సత్యబాబు, ఆటోనగర్ మెకానిక్ యూనియన్ జాయింట్ సెక్రటరీ పిల్లి గణేష్, కార్ యూనియన్ ప్రెసిడెంట్ ఎర్రా కుమార్, విజయ గోదావరి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ముప్పానబోయిన వీరబాబు, యార్లగడ్డ జగత్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఇబ్బందులు పడిన మా యువనాయకుడు నారా లోకేష్ గారు ప్రతిదీ కూడా అన్ని బీసీల్లో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలతో కూడా మమేకమై అందరి సాధక బాధలు తెలుసుకుని ఇప్పుడు నాయి బ్రాహ్మణులకి ప్రత్యేకించి కరెంటు ఫ్రీగా ఇచ్చి షాపులకి, అలాగే పద్మశాలీలకి రకంగా అంటే అన్ని కులాల్లోనే ప్రతిదీ కూడా ఒక బీసీ పరంగా కాకుండా కమ్యూనిటీ పరంగా కూడా అందరినీ కూడా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం. అలాంటి ఈరోజు మా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సంతోషంగా మేమందరం కూడా ఒక పండగ వాతావరణం రాష్ట్రమంతా కాకుండానే పక్కనున్న రాష్ట్రాలే కాకుండా ఇంకా ఇతర దేశాల్లో కూడా ఆయన పుట్టినరోజు ఈరోజు పండగ వాతావరణంలో చేసుకున్నారు. ప్రత్యేకించి థ్యాంక్ యూ సీఎం సార్. ఎందుకంటే మీలాంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్కి కాదు మొత్తం ఈ దేశానికి అవసరం అని చెప్పి అందరూ కూడా గుర్తించి, ఎందుకంటే మన సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మీరు 53 రోజులు లోపల ఉంటే ఒక రాష్ట్రంలోనే కాదు